శ్రీ దత్త దర్శనం పార్ట్ 13 చివరి మెట్టు. పతివ్రత శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టానుపురం నీ వెరిగిందే కదా. అక్కడో బ్రాహ్మడికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మడు కాస్తో కూస్తా స్థితి ఉన్నవాడే, ధర్మాత్ముడు కూడాను. లేక లేక పుట్టిన సంతానం అవటం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడా బ్రాహ్మడు. తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటే ఏమి, ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా. ఆ పిల్లవాడు వట్టి మొద్దబ్బాయి అయ్యాడు. వాడికి తగని బద్ధకం, వల్లమాలిన మొండితనం, ఎవరితోనూ కలవడు, కనీసం తోటి పిల్లలతో ఆటలకైనా పోడు. అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకి. పోనీ వాడికెంత రాసిపెట్టి ఉంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందామనుకున్నాడు తండ్రి. కాని నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతనికి గుండె దిగులవుతుంది. పిల్లవాడెప్పుడూ ఒంటరిగా ఉంటాడు. తనలో తానే గునుక్కుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడు, మట్టిలో దొర్లుతాడు. పిచ్చేమోనని మందులిప్పించాడు, గాలి చేష్టలేమోనని రక్షలు కట్టించాడు తండ్రి. ఫలం శూన్యం. వడుగీడు వచ్చింది. మెల్లో జంజపు పోగు వేసి గాయత్రి పలికిస్తే ఏమన్నా సర్దుకుంటుందేమోనని ఆశపడి ఒడుగు చేశాడు తండ్రి. అప్పటి నుంచి వాడి పని మరీ విపరీతించింది. వీడి చేత ఆచారం నడిపించడం ఆ తల్లికి ప్రాణాంతకమయ్యింది. ఎంత పోరినా సంధ్యావందనం చెయ్యడు, ఎంత చెప్పినా నుంచోని ఉచ్చపోస్తాడు. మౌనంగా ఉండాల్సిన సమయంలో బూతుల పంచాంగం ఎత్తుతాడు. ఇది తినవచ్చని లేదు, ఇది తినరాదని లేదు, ఈ మాట అనవచ్చని లేదు, అనరాదని లేదు, ఈ పని చెయ్యవచ్చని లేదు, చెయ్యరాదని లేదు. ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు. ఏళ్లు పెరిగి వెన్ను ముదురుతోంది. మనిషి పందికొక్కులే సుష్టుగా ఉన్నాడు. ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి? జపాలు, తపాలు, శాంతులు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం. ఏదీ లాభించలేదు. చివరికి ప్రాణం విసిగి ఒక రోజున ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని వెంటబెట్టుకుని విష్ణుదత్తుడు దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు. అదేమి చిత్రమో గాని ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడికి ముఖం చాటంతయ్యింది. ఆ పిల్లాడు కూడా కుయ్ కై అనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు. వీడి ఈ క్రొత్త బుద్ధిమంతతనం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపడి ఇది విష్ణుదత్తుడి మహత్ అని పొంగిపోయారు. విష్ణుదత్తుడు వాళ్లతో ఆ మాట ఈ మాట చెప్పి, సరే మీరు లోపలికెళ్ళి స్నానాలవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి, పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడు లెండి అని శిష్యునిచ్చి లోపలికి పంపేశాడు. వాళ్ళటు వెళ్ళగానే విష్ణుదత్తుడు పిల్లవాడి కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, మహాత్మా, నీవెవ్వరివి? ఏం పని మిగిలి ఉందని ఈ శరీరాన్ని స్వీకరించావు? నాతో ఏం పని ఉండి తల్లిదండ్రులను నెపంగా పెట్టుకొని ఇక్కడికొచ్చావు? అయ్యా చెప్పు, నా వల్ల కావాల్సిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు. ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లగా ఇలా అన్నాడు. నేనే వచ్చానా? నాకు పనుందా? కల్పాంత కాలంలో సృష్టినంతటినీ ఆవరించి ఉన్న జలంలాగా నేనీ విశ్వాన్నంతటినీ ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేనొక చోటికి పోవటమేమిటి, రావటమేమిటి? నేనొక పని చెయ్యటమేమిటి, చేయించడమేమిటి? నేను లేని తావొకటి ఉంటే కదా నేనేదైనా చెయ్యటానికి సందు చిక్కేది. నేనే ఆత్మని, నేనే సచ్చిదానందుణ్ణి, నేనే అన్నాన్ని, నేనే పానాన్ని. ఇంకా నాకు ఒక భోక్తవ్యము, ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి? రెండవది లేక ఏకకారుణ్ణి, అద్వితీయున్నై ఉన్న నాకు ఈ మాటలు అన్వయించవు. ఆ బాలుడి మాటలు ప్రశాంత వదనంతో ఆలకిస్తున్న విష్ణుదత్తుడు ఆనందపడి ఆ బాలుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ పైన ఇలా అన్నాడు. మహాత్మా, అదంతే, అదే సత్యం, నేను కాదనను. కాని నాదొక్కటే ప్రశ్న. నువ్వింత జీవన్ముక్తుడివి కదా, మరి నువ్వు కాస్త ఆచారవంతుడివై ఉంటే నీ సచ్చిదానందత్వానికి వచ్చిన నష్టమేమిటి? జీవన్ముక్తుడివై కూడా సదాచారవంతుడివై ధర్మాచారణ పరుడివై ఉంటే నిన్ను చూచి కొందరు అల్పాజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు. ఇప్పుడు నీవు జీవన్ముక్తుడు అని తెలిస్తే నిన్ను చూసి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడివై ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి? బాబూ, నీకు నేను చెప్పవలసింది లేదు. ఆత్మారాముడివైన నీకు తెలియంది లేదు. కాని మళ్ళీ ఈ పాడు కర్మతంత్రాల్లో పడితే ఈ బంధాలు, ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నీ శంక. అవునయ్యా, ఒక్కటడుగుతాను, ఏమీ అనుకోకు. బంధం అంటే నీకంత భయం దేనికి? ఇంత భయపడేవాడికి నీకు అభయమైన పరవస్తువు ఏం తెలిసినట్టు?
రెండవది ఉంటే కదా నీకు భయం. అద్వితీయుణ్ణంటున్నావు కదా ఒక ప్రక్కన. బాబూ, నిన్ను కాదంటానికి ఈ ప్రశ్నలు వేయటం లేదు. నువ్వే ఆలోచించు. బంధము సంగము ఎలా కలుగుతాయసలు? దేహాభిమానమే బంధము, అభిమాన త్యాగమే ముక్తి. నేను చేస్తున్నాననే అభిమానాన్ని వదులుకోగలిగితే పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలంటవు కదా. ఇక నీకా? వినలేదా? ఈ మనస్సు విషయాల్ని పట్టుకు వేళ్లాడితే అది బంధాన్ని ఇస్తుంది. అలా కాకపోతే మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. లోకంలో కూడా ఇది ఇంతే. చూడు, క్రొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలల్లా ఇంటి పనులు చేసుకుంటూ మనసంతా మొగుడి మీదే నిలిచి ఉండటం వల్ల అది ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది. కనుక బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం. ఆ మనస్సు నీ ఆధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయం ఎందుకు? మోక్షం అనేది ఎక్కడో బయట, అటు స్వర్గంలోనూ ఇటు పాతాళంలోనూ ఉందా ఏమిటి? లేదు కదా, అది నీలోనే ఉంది. మనస్సు ద్వారా అహంకారాన్ని క్షయింపచేయటమే మోక్షం. అదెలాగో నువ్వు చెయ్యనే చేశావు. ఇంకా భయపడటం కేవలం భ్రాంతి. బాబూ, భయానికి తావే లేదు, రెండోదే లేదు. కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం? అందులోనూ వివేక భూమి అయిన ఈ శరీరాన్ని నీకిచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించటం దేనికి? నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా చెడిపోయేలాగా ఉండటం దేనికి? అందువల్ల ఓ మహాత్మా, కొన్నాళ్ళు లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. అటుపైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. లేనిపోని భయం పెట్టుకొని అద్వైత స్థితిలోంచి చుచి పొందకు. ఆ మాటల్ని సవిమర్శగా నెమరవేస్తున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతామ తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు. అంత బుద్ధిమంతుడై చెప్పినట్టు చేస్తున్న పుత్రుణ్ణి చూసి ఆ తల్లిదండ్రుల ఆనందంతో పొంగిపోయారు. ఇన్ని మంత్రాలకు తంత్రాలకు లొంగని ఈ జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి మహత్వాన్ని తలుచుకొని ఆశ్చర్యపోయారు. సుశీలమ్మ ఆశీర్వాద పురస్సారంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సు మూలల్లో అంటుకొని ఉన్న భయరేణువులు పూర్తిగా తొలగిపోయాయి. భోజనం కాగానే అతడు వెళ్లి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల, విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ విష్ణుదత్తుడికి సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకుని పిల్లవాడిని తీసుకొని వెళ్లిపోయారు. ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరివ్రజించాడు. మహేంద్ర, చూసావు కదా, చరమ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానాం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినాక కూడా ఇంకా ఏదో రవ్వంత భయలేశం మిగిలిందా బాలుడికి? అతనంతటి వాడే ఒక ప్రక్క నుంచి తాను అద్వితీయుడునని తెలుసుకుంటూనే మరో ప్రక్క మళ్ళీ బంధాల్లో పడిపోతానేమోనని భయపడ్డా. ఇక సామాన్య జనులు ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముణ్ణి సుషుప్తిలో చూస్తూనే అనుభవిస్తూనే నేనెవరో నాకు తెలియదంటూ, నేనే కర్తనంటూ, భోక్తనంటూ, నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ ఉండటంలో ఇంతేముంది? ఇంతకు విషయం ఎంత సూక్ష్మమైంది కనుకనే, ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారే పట్టే వీలుంది కనుకనే శాస్త్రాలు అంత బహుముఖంగా వెలసి తత్వబోధన చేయాల్సి వచ్చింది విభిన్న అధికారాలు గల విభిన్న సాధకులకు. మహేంద్ర, ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి క్రమబోధ చేసేందుకు విభిన్న శాస్త్రాల రచన సనాతనంగానే ఉంది. ఇది నేను క్రొత్తగా తెచ్చింది కాదు. మరి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి. ఈ విధంగా అతి సువిస్తరంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగ వందనం చేసి, అయ్యా క్షమించండి, తొందరపడి మాట్లాడాను, మీరు చెప్పిందే సత్యం అని చెప్పి తన దోవన తాను వెళ్ళాడు. కనుక కార్తవీర్య, నువ్వేమంటావిప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు. అప్పుడతను స్వామికి నమస్కరించి, స్వామి, నీ దయ వల్ల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి విరోధం ఉందనుకోవడం భ్రమ అని నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు. ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకషంగా ఆచరించిన వాడే కృతార్థుడవుతాడు.
అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికి మాలిన సందేహాలతో ఊగులాడేవాడికి కాలం వృధాగా క్షయించిపోతుంది. స్వామి, నీ దయ వల్ల నాకిది తెలిసింది. నీ అనుగ్రహం వల్ల మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉంది. నాకిప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు. సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు.